నా పేరు ఈశ్వరరావు అండి. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. అయితే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎవరి దయా దాక్షిణ్యాలతో రాలేదు. 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చింది ఈ విశాఖ ఉక్కు. అలాగే 64 గ్రామాల ప్రజలు తమ భూములను ఉనికిని త్యాగాలు చేస్తే వచ్చింది ఈ విశాఖ ఉక్కు. ఈరోజు ప్రభుత్వాలు ఈ యొక్క విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తాయంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు. ఆ విషయం ప్రభుత్వాలు తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క విశాఖ ఉక్కుకు ఆవిర్భావానికి అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి నిర్వాసితులు ఈరోజు వాళ్ళకి పూర్తిగా న్యాయం జరగలేదు. సుమారుగా 28,000 ఎకరాల భూమిని వాళ్ళు దానం చేస్తే అప్పటి ప్రభుత్వం ఇదే కర్మాగారంలో భూములు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి తీసుకుంది. ఈ రోజుకి కూడా 8,500 మంది నిర్వాసితులు నిరుద్యోగంతో ఉన్నారు. ఉద్యోగం ఎప్పటికైనా వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. అక్కడ ఆఫీసర్లు ఇళ్లల్లోనూ అపార్ట్మెంట్లలోనూ పాచి పనులు చేసుకుంటూ, అలాగే బడ్డీ కొట్లలో పనులు చేసుకుంటూ లేదా కాయగూరలు అమ్ముకుంటూ జీవనాన్ని వెళ్ళదీస్తున్నారు. ఈ సమయంలో ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం అనేది 100% తప్పు. అలాగే ఈ యొక్క ప్రభుత్వాలు ఈ ప్రైవేటీకరణ అంశంతో నిలువు దోపిడీ చేస్తున్న జాతి సంపదను సుమారు 3 లక్షల కోట్ల పైచీలకు ఉన్నటువంటి విశాఖ ఉక్కును కేవలం 90% డిస్కౌంట్ ఇచ్చి 30,000 కోట్లకే అమ్మేస్తానని చెప్పడం అత్యంత దుర్మార్గం. ఇంకో గమ్మత్తు ఏంటంటే ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 50,000 కోట్ల కంటే పైనే ట్యాక్సుల రూపంలో చెల్లించింది. అలాంటి విశాఖ ఉక్కును కేవలం 30,000 కోట్లకు అమ్మడం అనేది తప్పు. ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద మేము పోరాడి తీరుతాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, పవన్ అన్నే మాకు దిక్కు. ఈ యొక్క నినాదంతో ఈరోజు 200 మంది యువ కార్మికులు ఇక్కడికి రావడం జరిగింది. జై హింద్.